ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉత్తమ రక్తదాతల అనుసంధాన కర్తలను ఘనంగా సన్మానించారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతిరోజు 38,000 మందికి రక్తం అవసరం అవుతుంది. ఆ రక్తాన్ని ఎటువంటి కృత్రిమ పరికరాలతో తయారు చేసేది కాదు. ఒక మనిషి నుండి మరొకరికి స్వయంగా రక్తాన్ని తీసి పేషెంట్ కు ఎక్కించడం జరుగుతుంది. అలాంటి రక్తాన్ని అవసరం అయినప్పుడు రక్తదాతలను పంపించే రక్తదాతల అనుసంధాన కర్తలను అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు పుల్ల శ్రీనివాస్, ఐఎంఏ మెట్పల్లి పట్టణ అధ్యక్షులు డాక్టర్ గంగసాగర్, ఐఎంఏ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవి సన్మానించడం జరిగింది. ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ గంగసాగర్ మాట్లాడుతూ 18 సంవత్సరాల వయసు నిండిన యువకులు ఎలాంటి అనుమానాలు అపోహలు లేకుండా రక్తదానం చేయొచ్చని, ప్రజలలో రక్తదానం పట్ల అవగాహన కల్పించడం కోసం ఐఎంఏ తరపున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు అభినందించి సన్మానించడం జరిగింది. జనధన గిజుడు సార్ ఇటు చూడండి. ఓకే अगेन भाई फास्ट సార్ ఎడు చూడండి. ఓకే अगेन टीम మెసేజ్ రాగానే వెంటనే రెస్పాన్స్ అయ్యి ఖచ్చితంగా వాళ్ళకి లెటర్ తీసి వాళ్ళ ఖర్చులకు లేకుండా కూడా మేము ఇచ్చి వాళ్ళని పంపించి అక్కడికి లెటర్ తీసుకున్నాం. హెల్పింగ్ నేచర్ విషయంలో కూడా ఇక్కడ మేము అనాథ పిల్లలు ఉంటే వాళ్ళకి మా వాళ్ళుగా మేము సాయం చేస్తాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైనా సరే హెల్ప్ అనే విషయానికి వస్తే మన వంతు కొంచెం సహాయం చేసి వాళ్ళకి అడగని చెప్పడం నా కాన్సెప్ట్. ఇది ఫిక్స్. థ్యాంక్ యూ. ఏర్పాటు చేసాం. అప్పటి నుంచి దగ్గర 30 సంవత్సరాలు నేను కూడా చాలా బ్లడ్ ఇచ్చిన. మాది ఏజ్ 50 దాటుతున్నది. ఇక వేయలేకపోతా. కానీ ముందు కూడా అందరినీ ఇంకా ఎక్కువ మంది తయారు చేయాలన్న సంకల్పంతో తీసుకుంటుంది ప్రోగ్రామ్కి ఇప్పటికి కూడా వస్తుంటా. ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయొచ్చు. 18 సంవత్సరాల నుండి మనందరికీ తెలిసిందే. మనం ఇచ్చుడు కాదు, ఒక పేషెంట్ దొరకొచ్చింది అనుకోండి, అంటే మీ అందరు కూడా ఒక పేషెంట్ తరఫున వాళ్ళ చుట్టాలు ఉంటారు, బాంబడుతుంటాడు, అన్ను ఉంటాడు, తమ్ము ఉంటాడు. ముందు వాళ్ళందరినీ అడుగుదాం. మనం ఇచ్చుడు ఎంతసేపు మనం ఎంతమంది మనం ఇస్తాం. మనం ఇస్తే మన వారికే పరిమితం అయిపోతుంది. మనం ఇంకొకరు మనం ఇప్పిద్దాం, వాళ్ళందరూ చెప్తాం, అదే నీకు అన్నకు నువ్వు రక్తం ఇవ్వవా, తమ్మునికి ఇవ్వవా, పామర్తికి ఇవ్వవా, వాళ్ళకి వేయాలి. మనం వాళ్ళందరూ మోటివేట్ చేద్దాం. మనము ఎంతమంది ఒక 100 మంది ఉన్నాం కావచ్చు, 100 మంది ఎంతమందికి ఇస్తాం. రక్తం ఇప్పటికి కూడా చాలా కొరత ఉన్నది, ఇది ఉన్నది. 10 మెంబర్స్ 20 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు అందరూ బ్లడ్ డొనేషన్కి కానీ లేదా వాళ్ళ పెళ్ళిలో మన ఒక ఊళ్ళో పెళ్ళిళ్ళు కూడా ఉంటే ఏమైనా ఉంటే దానికి కూడా మేము సాయం చేస్తాం. కానీ ఓపెన్ లేదు, పెళ్ళిళ్ళ కొరకు ఓపెన్ లేదు. కానీ అందరికీ పెళ్ళిళ్ళ కొరకి బ్లడ్ డొనేషన్ కానీ ఇప్పుడు ఏమైనా యాక్సిడెంట్ అయినా కానీ ఏమైనా కానీ ఏ రాత్రికైనా నాకు ఫోన్ వస్తుంది. నా టీం ఉన్నది. మా టీంకి నేను ఫోన్ చేసుకుంటే మా టీం ఒకటి బాగా రెస్పాన్సిబుల్ టీం ఉన్నది. వీళ్ళందరూ కలిసి ఒకళ్ళకి ఒకళ్ళు కాంటాక్ట్ చేసి అందరూ నైట్కి కలిసి ఏమైనా ఉంటే మేము చూసుకుంటాం. అంబులెన్స్ ఎక్కడ పోతుంది, వాళ్ళు అడ్మిట్ అయినరా లేదా, వాళ్ళందరూ అడ్మిట్ అయిన వాళ్ళకు కూడా పైసలు ఉన్నాయా లేవా అది కూడా మేము అరేంజ్ చేసి వాళ్ళకి, ఎందుకంటే పైసలు ఉన్నోళ్ళు కాదు లేని వాళ్ళకి తెలుగు బరాబర్ రాదు, కొంచెం తెలుగు వస్తుంది. ఎందుకంటే మరి బ్లడ్ గురించి కూడా బ్లడ్ సెల్ కానీ బ్లడ్ ఏమైనా కానీ ఇక్కడ ఉన్నది ఒక 30 మందే కావచ్చు. ఈ 30 మంది వెనకాల 3000 మంది ఉన్నారని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతాను.
మీరంతా చరిత్రకారులు, మీరు ఈ చరిత్రని రాస్తున్నారు, తిరగ రాస్తారు కూడా. నేను ఒక 20 ఏళ్ళ కింద నేను ఇక్కడ ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు రక్తం లేక కరీంనగర్ పంపించిన రోజు ఉంది. ఎవరన్నా బ్లడ్ డొనేట్ చేయమని అడిగితే కూడా అయ్యో సారు మా ఆయన వ్యవసాయం చేస్తారు, లేకపోతే మా వాళ్ళు ఫారిన్ పోతారు, ఎక్కడొక్క ఉద్యోగం చేస్తారు, రేపు కష్టమవుతుంది కావచ్చు అనేటువంటి ఒక ఉద్దేశంతో బ్లడ్ డొనేషన్కి ముందుకు వచ్చే వాళ్ళు కాదని ఈరోజు కూడా కొంత అపోహ ఉందండి జనాల లోపల. ఆ అపోహను తీర్చడానికి మీలాంటి సైనికులే కావాలి. మీరు చేయగలిగితే ఈ సమాజం ఖచ్చితంగా మారుతుంది. మీరు దానికి సంబంధించినటువంటి ఎటువంటి సహాయం కావాలన్నా, ఎటువంటి సెమినార్లు అటెండ్ చేయాలనుకన్నా మెట్పల్లి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున డాక్టర్ల మందరం ముందుకు వచ్చి ఆ సెమినార్లు అటెండ్ కావడానికి, మీరు చేసేటువంటి పనికి మేము మా వంతు ఉడతా సహాయం చేయడానికి మేము ఎప్పుడూ రెడీగా ఉంటామండి. మీరు ఎక్కడ ఏ ఊర్లోనైనా ఏదైనా మీటింగ్ పెడితే ఒకరిద్దరు డాక్టర్లను ఖచ్చితంగా ఇక్కడ నుంచి పంపించడానికి మేము ఎట్టి పరిస్థితుల్లో ముందుకుంటాం. మీరు కంపల్సరీ మా యొక్క సహాయం కోరాలని, అది మా బాధ్యత కింద మీరు మీకు అధికారం ఉంది, మీ అధికారాన్ని యూజ్ చేసుకోండి అని చెప్పేసి మరొకసారి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మెట్పల్లి శాఖ తరఫున నేను అనేటువంటి స్థాయికి తీసుకురాగలను. ఇప్పుడు తమ్ముడు చెప్పినట్టు వాళ్ళు ఇది ఒక డోనార్ విషయమే కాదండి, వాళ్ళు సోషల్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నారు, పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఎవరికి కొంతమందికి మీరు ఏమన్నారండి, ఇంకా ఏదో చేస్తున్నామన్నా సూసైడ్ ప్రివెన్షన్ యాక్ట్ అది కూడా చేస్తున్నారంటే అది ఎంత పెద్ద విషయం అండి. ఎంత ముందుకు రావాలి, వాళ్ళ సమయాన్ని ఎంత కేటాయిస్తున్నారు సొసైటీ కోసం. వాళ్ళు ఒక్కరిని కూడా జీవితంలో కాపాడగలిగిందంటే అంతకంటే పెద్ద పుణ్యం ఇంకోటి ఏం లేదని చెప్పి మీరు చేస్తున్నారండి. ఇంకా దీన్ని ఎంత పెంచితే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది. ఒక బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల 4 నెలలకోసారి, 6 నెలలకోసారి, సంవత్సరం కోసం ఎవరికి వీలైనంత వాళ్ళు చేయగలిగితే వాళ్ళ లోపల రక్తం అనేది మళ్ళీ పుడుతుందండి. అయ్యో ఇస్తే మనకేదో అవుతుంది, ఏమో అవుతుంది అని చెప్పేసి కాదండి. కొన్ని రకాల గుండె జబ్బులను కూడా మనం ఆపుకోవచ్చు. పాలిసైథీమియా ఉంటుంది, అంటే చాలామంది లోపల రక్తం ఎక్కువ ఉంటుందండి, ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంటుంది. వాళ్ళు కనుక కంటిన్యూస్గా డొనేట్ చేసుకుని పోగలిగితే వాళ్ళ లోపల రక్తం గడ్డగట్టే శాతం తగ్గుతుందండి, స్ట్రోక్స్ తగ్గుతుంది. ఇట్లాంటివన్నీ మనం కొన్నిటిని మనము ఆటోమేటిక్గా మనం బ్లడ్ డొనేట్ చేయడం వల్ల వచ్చేటువంటి లాభాలని ఇవన్నిటిని మనం ప్రజల్లోకి చాలా బలంగా తీసుకుపోగలమండి. దీనికి మనం రాజకీయాలు అవసరం లేదు, ఎటువంటి గ్రూప్స్ అవసరం లేదండి. మనం ఒక్కొక్క వ్యక్తిగా స్పందించగలిగితే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళని ఫస్ట్ మోటివేట్ చేయగలుగుతాం, ఇంట్లో ఉన్న అమ్మని మోటివేట్ చేయగలం. మీ అందరూ కూడా అమ్మలు, భార్యలు, అక్క చెల్లెళ్ళు అందరూ కూడా ఈరోజు మీ ఇంట్లో ఉన్న ఒక డెలివరీ కేసుకి ఓ పాజిటివ్ ఎమర్జెన్సీ కావాలి, మరి ఇప్పుడు మీరు ఇవ్వడానికి సిద్ధమా అన్నాను. నేను ఒకటే అనుకున్నా, నేను నా సోదరికి ఇవ్వాలని వచ్చిన, కానీ ఇంకో సోదరికి ఆ భగవంతుడే నా రూపంలో ఇప్పించడానికి సిచ్యువేషన్ కల్పించాను అనుకొని ఆనాటి నుంచి నేను స్టార్ట్ చేసిన. ఆ తర్వాత కొన్ని రోజులు నార్మల్గా ఫోన్ కాల్స్ ద్వారా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేయడం జరిగింది. ఇది ఇలా కష్టమవుతుందని ఆలోచించి మనకున్నటువంటి సోషల్ నెట్వర్క్ని ఉపయోగించాలనే ఉద్దేశంతో నేను కూడా ఒక బ్లడ్ డోనర్ యూనిట్గా తయారు చేసేసి నేతాజీ బ్లడ్ డొనేషన్ అనేది ఒక గ్రూప్ ఉన్నది. అందులో గత 5 నుంచి 6 సంవత్సరాల నుంచి కంటిన్యూస్లో ఆల్మోస్ట్ ఒక 500 మెంబర్స్ వరకు ఇప్పటికీ రక్తమే కానీ, మనీ విషయంలో కానీ, ప్లేట్లెట్స్ విషయంలో కానీ, కరోనా సమయంలో వచ్చినటువంటి సందర్భంలో ఎన్నో రకాలైనటువంటి ప్లాస్మా విషయాలలో కానీ ఉదయాన్న సహకారంతో ముఖ్యంగా అందరికీ ఆపదలో ఆదుకున్నటువంటి మా అన్న మురళన్న, ఆ మురళన్న సహకారంతో ఒక 60 నుంచి 70 మంది ప్లాస్మాలు కూడా ఇప్పించడం జరిగింది మా ద్వారా. నా స్టూడెంట్ వాళ్ళ పేరెంట్ పొదట్లలో వాళ్ళ రిలేషన్ ఎవరిలో ప్లాస్మా కావాలని ఫోన్ చేసిండు, ఎమర్జెన్సీలో ఫోన్ వచ్చింది. నాకు అనుకోకుండా అక్కడే ఉన్నటువంటి ఏరియాలో ఒక పర్సన్ తెలియడంతో వెంటనే పంపించాను. ఇప్పటికీ సేఫ్గా ఉంది. వాళ్ళు ఒకటే మాట అన్నారు, మీరు ఇచ్చినటువంటి చిన్న సహకారం ఇన్ఫర్మేషన్ వల్ల ఇప్పుడు మా వాళ్ళు క్షేమంగా మాతో అంటే వీఆర్ దేర్ ఫర్ దెమ్. ఖచ్చితంగా మనం అందరం కలిసి సపోర్ట్ చేయాలి. నార్మల్గా ఒకళ్ళకి ఇంట్లో ప్రాబ్లం వచ్చేదాకా తెలియదు బ్లడ్ ఎంత ఇంపార్టెంట్ అనేది. సో ఇప్పుడు ఆ ప్రాబ్లం రాకుండానే మనము అందరికీ ఇట్లా అవేర్నెస్ చేసినాం అనుకోండి, వాళ్ళ కాంటాక్ట్స్ సేవ్ చేసేసుకుంటారు. సో వాళ్ళకి ఆ ప్రాబ్లం మనం చూపించకుండా మనం ముందే వాళ్ళందరికీ అవేర్నెస్ క్రియేట్ చేస్తే సో వాళ్ళకి ఆ ప్రాబ్లం అనేది ఉండదు. సో మనం ఇట్లా ఫోన్స్లో ఎవరైనా కాంటాక్ట్ నెంబర్ సేవ్ చేసుకున్నప్పుడు జస్ట్ వాళ్ళ బ్లడ్ గ్రూప్ మనం యాడ్ చేసేసుకుంటే ఎవరి ఇంట్లో అయినా కూడా ఏమన్నా
వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటే డైరెక్ట్ కాల్ చేస్తారు. సో వాళ్ళు భయపడకుండా అంటే ఇంకా ఎవరు బ్లడ్ ఇస్తారు ఎవరు బ్లడ్ ఇయ్యరు అనే స్టేట్కి పోకుండా వాళ్ళు కాంటాక్ట్స్లో సేవ్ చేసేసుకుంటారు కాబట్టి డైరెక్ట్ రీచ్ అవుట్ అయిపోతారు. సో ఇంతకుముందు ఎట్లుంటుండే మనం ఒక షీట్ ప్రిపేర్ చేసుకుంటుండే. సో అది మళ్ళీ ఎవరన్నా బ్లడ్ గ్రూప్ చెప్తే అది ఎత్తుకోవాలి, అది మనం టెక్నాలజీ